సొరకాయతో 3 రకాల రెసిపీస్ చేస్తున్నానండి ఇవాళ. సొరకాయను ముందుగా కట్ చేసుకుందాం. నా స్టైల్లో సొరకాయ రెసిపీస్ ఎలా చేసుకుంటారో చూడండి ఒకసారి. ముందుగా ఇదంతా చెక్కు తీసుకుందామండి సొరకాయని. ఇదంతా ఇలా చక్కగా చెక్కు తీసుకున్న తర్వాత చాలా రకాలు చేస్తారండి సొరకాయతో. స్వీట్స్, స్నాక్స్ అన్నీ చేస్తారు. నేనైతే ఒక 3 రకాలు చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ముందుగా సొరకాయ పప్పు. ఇప్పుడు సొరకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సొరకాయను చెక్కు తీసాం కదా, ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా మధ్యలో కట్ చేసి లోపల ఏమైనా గింజలు ఉంటే ఆ గింజలన్నీ తీసేసుకుందామండి. మామూలుగా లేతగా ఉంటే అలాగే ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. కాస్త గింజలుగా కనిపిస్తున్నాయి కాబట్టి మధ్య పార్ట్ అంతా కూడా తీసేయాలి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే ఏ సైజులో కావాలో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. కాస్త పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదండి. ఇలా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఈ ముక్కల్ని. సొరకాయతో 3 ఐటమ్స్ కాబట్టి నేను కొద్దిగా పప్పు చేస్తున్నాను, మిగిలినవి ఇంకో 2 ఐటమ్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకుందాం. కడగాలి కదా, ఇలా ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసి కడిగేసుకుందాం. మనం కాస్త సొరకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కర్రీ వండడానికి లేట్ అవుతుంది అనుకుంటే వాటర్ పోసి పెట్టుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పు తీసుకున్నాను, ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్తో కడిగి పక్కన పెట్టేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసి పెట్టేసుకుందాం. ఎక్కువసేపు అయితే నానిపోతుంది, వెంటనే చేసేసుకుంటాం కాబట్టి వాటర్ పోసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు కూడా వేసుకుందామండి. ఇవి కాస్త చిటపట్లాడుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. ఇవి కాస్త వేగాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పప్పులో కరివేపాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నా దగ్గర కొద్దిగానే ఉంది కాబట్టి 2 రెమ్మలు వేసుకున్నాను. తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఆ పెసరపప్పును దీంట్లో వేసుకొని కలుపుకుందాం.
ఇది ఆయిల్లో కాస్త ఫ్రై అయితే మనకి పప్పు మెత్తగా ఉడకకుండా మనకు కావలసిన విధంగా వస్తుందండి. పప్పుని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. కాసేపు మూత పెడదామండి. అవంతా కాస్త మగ్గుతాయి. ఉడుకుతున్నాయి. టమాటా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సొరకాయ కాస్త ఉడకాలి. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసేసుకుందాం. ఫస్ట్ ముందుగా మిర్చి పౌడర్ వేసేసుకుందాం. మీరు ఎంత అయితే కారం తింటారో దానికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ వేసుకోండి. మిర్చి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం. 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. కొందరికి బాగా మెత్తగా ఉంటే ఇష్టపడతారు, కొందరు కొంచెం పప్పులాగా ఉంటే ఇష్టపడతారండి. అంటే మెత్తగా ఉడుకుతుంది, మనకు చూడడానికి అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్లో పప్పును ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి సొరకాయ పప్పులాగే ఉన్నట్టుగా వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చూడండి, కాసేపటి తర్వాత పప్పు అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. అలాగే సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా చేసుకొని చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మన సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. 3 ఐటమ్స్లో ఒక ఐటమ్ కంప్లీట్ అయిందండి. సొరకాయ పప్పు. ఇప్పుడు సొరకాయతో ఆమ్లెట్. ఎప్పుడైనా ట్రై చేశారా? నేను చేశానండి, చాలా బాగుంది. ముందుగా సొరకాయని తురుముకుందాం. ఈ విధంగా తురుముకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. సొరకాయ తురుము, కొద్దిగా పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్, అలాగే ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ముందుగానే ఒక్కసారి సొరకాయ తురుముకి పట్టే విధంగా ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు సొరకాయ తురుము, ఈ ఎగ్గు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా వేసేసుకుందాం. ఆమ్లెట్ వేసేసుకుందాం.
ఇప్పుడు పైనుండి ఒక మూత పెట్టుకుందాం. కాసేపటి తర్వాత చూసామంటే వావ్! చూడండి చక్కగా పొంగుతూ చపాతీ ఎలాగైతే పొంగుతుందో అంతకన్నా ఎక్కువగా పొంగుతూ వచ్చింది మన ఆమ్లెట్. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇలా నేను పీసెస్గా కట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి సొరకాయ ఆమ్లెట్. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలు ఇష్టపడతారు, మీరు ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి కానీ ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సొరకాయతోటి మనము సర్వపిండి చేసుకుందామండి. మామూలుగా సర్వపిండి అనేది మనం నార్మల్గా చేసుకుంటాం కదా. ఇప్పుడు సొరకాయ తురుము వేసి చేసుకుందాం, బాగుంటుంది. ఆల్రెడీ 2 ఐటమ్స్ అయిపోయాయి. ఇప్పుడు సొరకాయ సర్వపిండికి ముందుగా వెల్లుల్లి, జీలకర్ర, మిర్చి పౌడర్. మన సర్వపిండి వెల్లుల్లి కారం సొరకాయ సర్వపిండి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం. వెల్లుల్లి, జీలకర్ర, మిర్చి పౌడర్ వేసి ఇలా మెత్తగా వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలి మనం. వెల్లుల్లి కారం రెడీ అయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో బియ్యం పిండి, తగినంత సాల్ట్, అలాగే నువ్వులు వేసుకుంటున్నాను, వాము, ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, సొరకాయ తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్గా వేసుకోవాల్సింది వెల్లుల్లి కారం. ఇవి కూడా వేసేసుకొని ఇదంతా పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లి కారం కాస్త ముద్దలాగా ఉంటుంది కాబట్టి పిండిలో ఇలా కలిపితే మొత్తంగా కలిసిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. మనకు కావలసిన ముద్దలా వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలాగా కలిపేసుకుందామండి. సర్వపిండి మామూలుగా బియ్యపిండితో చేస్తారు అని అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది ఇష్టంగా తింటారు. మరి ఇలా మనకు నచ్చిన ఐటమ్స్ వేసుకొని చేసుకుంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను సొరకాయ తురుము వేసి చేశాను. సొరకాయ తురుముతో బజ్జీ చేసుకుంటాం కదా, అలాగే సర్వపిండి కూడా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని ముద్దలాగా చేసేసుకొని ఇప్పుడు మనకు ఎంతైతే కావాలో అంత తీసేసుకుందాం. దీంట్లో నుండి ఈ మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుండి కొంత భాగాన్ని తీసేసుకుందామండి. ఇలా ఉండలాగా చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక కడాయికి పెట్టుకుందాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ రాసుకుందాం ఈ కడాయికి. ఈ విధంగా ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని
దాంట్లో నుండి కాస్త తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఈ కడాయిలో వేసుకొని ఇలా మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదండి. ఎంతైతే ఉండాలో ఆ విధంగా ఇలా నొక్కుకోవాలి. అడుగు భాగం మాత్రమే ఇలా పెట్టుకుంటే మనకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రౌండ్గా చక్కగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత హోల్స్ చేసుకుందాం. మన సర్వపిండి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు హోల్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ వేసేసుకుందాం. ఈ హోల్స్లలో ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన సర్వపిండి రెడీ అయిపోయింది. చక్కటి కలర్ వచ్చింది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. చూశారు కదా మరి సొరకాయతో 3 రకాల ఐటమ్స్ ఎలా చేశానో. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, మన సర్వపిండి క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వచ్చింది. సోరకాయ వెల్లుల్లి కారం సోరకాయ సర్వపిండి అండి. చాలా బాగుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.